జై హనుమాన్. అసలు హనుమాన్ జయంతిని ఏడాదిలో 2 సార్లు ఎందుకు జరుపుకుంటారో ఇవాళ మనం తెలుసుకుందాం. శ్రీరామనవమి తర్వాత సరిగ్గా 6 రోజులకు హనుమాన్ జయంతి జరుపుకుంటున్నాం. అంటే ఇవాళ. అసలు నిజానికి ఇవాళ ప్రత్యేకత ఏంటో తెలుసా? రామాయణం సుందరకాండలలో వివరించిన ప్రకారం సీతను రావణుడు అపహరించినప్పుడు సీతమ్మను వెతుక్కుంటూ లంకకు బయలుదేరతాడు హనుమంతుడు. చివరకు ఒక మంగళవారం తెల్లవారుజామున అశోకవనంలో సీతమ్మ ఆచూకీ కనబెడతాడు. ఆ రోజు చైత్రమాసం చిత్రా నక్షత్రం పౌర్ణమి రోజు. సీతమ్మను కనుగొన్న ఆనందంలో హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి రావణ సైనికులను హతమారుస్తాడు. తర్వాత రావణాసుడి సైన్యమంతా వచ్చి హనుమంతుడి తోకకు నిప్పట్టిస్తారు. హనుమంతుడు ఏం చేస్తాడు? ఆ తోకతో సగం లంకను దహనం చేసేస్తాడు. హనుమంతుడు రావణ సైన్యంపై విజయం సాధించినందుకు గుర్తుగా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజును హనుమంతుని విజయోత్సవంగా జరుపుకోవాలి. కానీ ఆ రోజును హనుమాన్ జయంతిగా జరుపుకుంటున్నాం. అంటే నిజానికి ఇవాళ హనుమంతుని విజయోత్సవం. మరి అసలైన హనుమాన్ జయంతి ఎప్పుడంటే వైశాఖ మాసం బహుళ పక్షంలో వచ్చే దశమి పూర్వభాద్ర నక్షత్రం రోజున నిర్వహించాలి. అంటే మే నెల చివర్లో కానీ జూన్ మొదటి వారంలో కానీ వస్తుంది. ఆ రోజే అసలైన హనుమాన్ జయంతి. ఇవన్నీ నేను చెప్తున్న మాటలు కాదు. పరాశర సంహిత వంటి కొన్ని పురాణాలు, కొంతమంది నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి మాత్రమే నేను చెప్తున్నాను. జై హనుమాన్.